నమస్తే నేను సంతోష్ వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. తెలంగాణలో అందరికీ ఇవ్వాల్సిన రైతు భరోసా కొందరికే ఇస్తామనడం పెద్ద వివాదానికే దారితీయబోతోంది. మీకు భూమి ఉంటే సరిపోదు, మా నిబంధనలకు అనుగుణంగా వ్యవసాయం చేస్తే మీకు రైతు భరోసా అని కాంగ్రెస్ సర్కార్ అనడం వ్యవసాయదారులకి ఇప్పుడు ఆగ్రహం తెప్పిస్తోంది. తెలంగాణలో భూమి ఉన్న ప్రతి ఒక్కరికి రైతు భరోసా ఇస్తేనే సమన్యాయం జరిగినట్టవుతుందని జనం నుంచి వినిపిస్తున్న డిమాండ్. ఇదే ఇవాల్టి స్టోరీ బోర్డ్. రైతు భరోసా అందరికీ ఇస్తుందా, లేదంటే నిబంధనలు పెడుతుందా? ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారికి ఇస్తుందా, కొండలు గుట్టలకు కొర్రీలు వేస్తుందా? రైతు భరోసా అమలుపై రూల్స్ పెడితే ప్రతిపక్షాలకు అస్త్రం అందించినట్లే. ఇదే అదునుగా బీఆర్ఎస్ బీజేపీలు రెచ్చిపోతాయి. అంతేకాదు, కాంగ్రెస్ని అధికారంలోకి తెచ్చిన గ్రామీణ తెలంగాణకి ఇచ్చే రైతు భరోసాలో నిబంధనలు విధించొద్దని రైతులే చెబుతున్నారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసాను చెల్లిస్తామన్న ప్రభుత్వం 4న జరిగే కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనుంది. పంట సాగు చేసిన ప్రతి అన్నదాతకు రైతు భరోసా ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పంట సాగు చేశారా లేదా అన్నది చూడకుండా భూమి ఉన్న ప్రతి ఒక్కరికి పెట్టుబడి సాయం కింద రైతు బంధు అందించింది. అయితే గుట్టలకు రోడ్లకు పంటలు వేయని వారికి ఇవ్వడం సమంజసం కాదన్న ప్రచారం సాగుతోంది. పెట్టుబడి సాయం చేసేది పంటలు సాగు చేయడానికని, అసలు పంట వేయని వారికి ఎలా ఇస్తామనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారికి రైతు భరోసా అమలుపై భిన్నాభిప్రాయాలున్నాయి. రైతులను మళ్లీ కార్యాలయాల చుట్టూ తిప్పే ప్రయత్నం చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. ఏ దరఖాస్తు లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు ఇచ్చిందని, కాంగ్రెస్ నాయకుల చుట్టూ రైతులు తిరగాలని ఈ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మండిపడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు బంధు దెబ్బతింది. కొందరికి ఇవ్వడం, మరికొందరికి ఇవ్వకపోవడంతో గులాబీ పార్టీ ప్రజల్లో అభాసుపాలైంది. కర్షకుల ఆగ్రహానికి గురైంది. అనేక ప్రాంతాల్లో రైతు బంధు పథకం డబ్బున్న వారికి, ధనవంతులకు ఇచ్చారన్న విమర్శలను మూటగట్టుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రైతులు గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. దీంతో బీఆర్ఎస్ చేసిన తప్పులను కాంగ్రెస్ పార్టీ చేస్తుందా, నిబంధనల పేరుతో కొందరికే రైతు భరోసా ఇచ్చి ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కొంటుందా అన్నది అనేక అనుమానాలకు తావిస్తోంది. అందరికీ ఇవ్వకుండా నిబంధనలు పెడితే కాంగ్రెస్ పార్టీకి మున్ముందు కష్టాలు తప్పవు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హస్తం పార్టీ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే సర్వేలు చేయించుకుంటోంది. ముందు పంచాయతీ, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలకు రెడీ అవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ రూల్స్ పేరుతో అన్నదాతలను ఇబ్బంది పెడితే రాజకీయంగా ఇబ్బందులొస్తాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం బొక్కబోర్లా పడటం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. రైతు బంధు విషయంలో కడుపు రగిలిపోయిన రైతులు, రైతు కూలీలే బీఆర్ఎస్ పార్టీని ఇంటికి సాగనంపారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు. రాష్ట్రంలోని అన్నదాతలందరికీ న్యాయం చేసేలా, ఎవరిలోనూ అసంతృప్తి రాకుండా ప్రతి కర్షకుడికి రైతు భరోసా అందిస్తే మంచిదని రైతులు, రైతు సంఘాలు ప్రభుత్వానికి సూచన చేస్తున్నాయి. ప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా అన్నదాతల విషయంలో సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని కోరుతున్నాయి. రైతులకు 21,000 కోట్లు రుణమాఫీ చేసినా రైతు భరోసాకు కొర్రీలు పెడితే పంచాయతీ, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో భంగపాటు తప్పదు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు క్యాడర్ సిద్ధమవుతోంది. ఆశావహులు ఇప్పటికే టికెట్ల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో నిబంధనల పేరుతో రైతు భరోసాని కొందరికే పరిమితం చేసే సాహసం చేయబోదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పథకాలపై ప్రజల్లో మిశ్రమ స్పందన ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సరిగా అమలు చేయలేదని, కాంగ్రెస్ హామీలంటే నీటి మీద రాతలే అంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. రైతు భరోసాకు అప్లికేషన్లు తీసుకోవడం, శాటిలైట్ తనిఖీలు చేస్తారన్న దానిపై బీఆర్ఎస్ నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. రైతు భరోసా విషయంలో అందరికీ పథకం అమలు చేస్తే ఓకే, లేదంటే ప్రతిపక్షాలకు చేజేతులా కాంగ్రెస్ పార్టీనే అస్త్రం అందించినట్లవుతుంది. పథకాన్ని పగడ్బందీగా అమలు చేసి విమర్శకులకు చెక్ పెడుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. రైతు భరోసా అందరికీ ఇవ్వాల్సిందే అన్న అభిప్రాయం తెలంగాణ వ్యాప్తంగా ఉంది. కొందరికి మాత్రమే ప్రభుత్వం భరోసా ఇస్తామంటే కుదరదు. ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇప్పుడు అమలు చేయకపోతే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు కత్తులు నూరుతున్నాయి. ఇప్పటికే రుణమాఫీ విషయంలో అన్నదాతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. దీన్ని గులాబీ పార్టీ నేతలు పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి చెబుతున్నారు. కొండలు గుట్టలు సాగు చేసేవారికి రైతు భరోసా రాదని చెప్పడంపై గిరిజనులకు రైతు భరోసా ఇచ్చేది లేదని చెప్తోందా ఈ ప్రభుత్వం అని ప్రశ్నిస్తోంది. పత్తి, కంది రైతులకు 2 సార్లు రైతు భరోసా ఇవ్వకుంటే ఊరుకునేది లేదంటున్నాయి ప్రతిపక్షాలు. రైతు భరోసా వానాకాలం ఎగ్గొట్టి యాసంగిలో సగం మందికి ఇస్తామని, ఇప్పటివరకు ఎవరికీ వ్యవసాయ పరికరాలు ఇవ్వలేదని ప్రశ్నించారు.
వరంగల్ డిక్లరేషన్లో చెప్పిన విధంగా వానాకాలం యాసంగి పంటలకు ఎకరానికి 15,000 చొప్పున ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. పత్తి, చెరకు, పసుపు పంటలకు ఒకసారి మాత్రమే రైతు భరోసా ఇస్తామనడంపై గులాబీ నేతలు మండిపడుతున్నారు. షరతుల పేరిట రైతుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తోంది. బీఆర్ఎస్ దీన్ని రాజకీయ అస్త్రంగా ప్రయోగించొచ్చు. అందుకే ప్రభుత్వం జాగ్రత్త పడాలి. అందరికీ రైతు భరోసా ఇస్తే కొత్త సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలి. రుణమాఫీ పథకంలో ప్రభుత్వానికి రావాల్సిన మైలేజ్ రాలేదు. దీనికి ప్రధాన కారణం కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వకపోవడమే. సహజంగానే రుణమాఫీ తీసుకున్న వారు సర్కార్ను ప్రశంసించకపోగా అందని వాళ్లు మాత్రం వ్యతిరేకంగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందే గ్రామీణ తెలంగాణ ఓటర్లతోనే. ఆ పార్టీని గెలిపించిందే రైతులు, రైతు కూలీలే. అలాంటిది వారికిప్పుడు రకరకాల కారణాలతో రైతు భరోసా ఎగ్గొడతామంటే రైతులు ఆగ్రహించకుండా ఉంటారా? ప్రభుత్వం ముందుగానే కళ్లు తెరవకపోతే రైతు భరోసా వల్ల అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంది. 4 విడతల్లో రైతు రుణమాఫీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఎన్నికల సమయంలో చెప్పిన విధంగా 2 లక్షల రూపాయల వరకు రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ చేసింది. 25,000 కోట్ల రుణమాఫీ జరగ్గా 25 లక్షల మంది రైతులకు మేలు జరిగిందన్నది ప్రభుత్వ లెక్క. అయితే 2 లక్షలు దాటి రుణం ఉన్న రైతులకు కూడా సర్కార్ హామీ ఇచ్చింది. 2 లక్షలకు అదనంగా ఉన్న సొమ్ము చెల్లిస్తే మాఫీ చేస్తామని చెప్పింది. ఇప్పటి వరకు ప్రభుత్వం 4 విడతల్లో 25,35,000 మంది రైతులకు 20,616 కోట్ల మేర రుణమాఫీ చేసింది. రైతుల కోసం ఇప్పటి వరకు ప్రజాప్రభుత్వం 54,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంది కాంగ్రెస్ ప్రభుత్వాలే అని గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. గత సీఎం వరి వేస్తే ఉరి వేసుకున్నట్లే అని అంటే, ఈ ప్రభుత్వం మాత్రం వరి వేస్తే 500 రూపాయల బోనస్ ఇచ్చి వరి రైతులకు పండగ తెచ్చిందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఏడాదిలో 25 లక్షల రైతు కుటుంబాలకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేశామని 29 రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు ఎవరైనా ఇలా చేశారా అని సవాల్ విసిరారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు దేశంలో ఏ రాష్ట్రంలోనూ 21,000 కోట్ల రూపాయలు రైతుల రుణాలను మాఫీ చేయలేదు. ఒక్క తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే రుణమాఫీ పథకాన్ని అమలు చేసింది. అయితే 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినా ప్రభుత్వానికి రావాల్సినంత మైలేజ్ రాలేదు. పూర్తి రుణమాఫీ అయిన రైతులు సైలెంట్ గా ఉండిపోతే కొందరు రైతులు మాత్రమే రచ్చరచ్చ చేశారు. 21,000 కోట్ల మాఫీ సంగతి పక్కకు పోయింది. ప్రభుత్వానికి చెడ్డ పేరొచ్చేలా బీఆర్ఎస్ నేతలకు కొందరు అన్నదాతలు సహకరించారు. అందుకే రైతుల నుంచి సేకరించిన అభిప్రాయాన్ని ఎన్టీవీ చెబుతోంది. కొందరికి రైతు భరోసా అంటే రూరల్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దెబ్బతినే అవకాశం ఉంది. మోటార్ సైకిల్ ఉంటే రైతు భరోసా లేదు, ఇన్కమ్ ట్యాక్స్ కడితే ఇచ్చేది లేదని చెప్పడం సబబు కాదని రైతులు చెబుతున్నారు. రైతుల విషయంలో కఠినంగా వ్యవహరించకుండా సానుకూల దృక్పథంతో వ్యవహరించాలన్నదే సలహా, సూచన. గ్రామీణ తెలంగాణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని కర్షకులు కోరుతున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఓటు మొత్తం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉందని, అలాంటప్పుడు వారిని మరింత దగ్గర చేసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం అబాసుపాలైంది. రైతు భరోసా అమలులో ప్రభుత్వం సలహాగా తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ బలమంతా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంది. ఆ పార్టీకి దశాబ్దాలుగా గ్రామాల్లోని రైతులు, రైతు కూలీలు అండగా నిలుస్తున్నారు. ఎన్ని పార్టీలొస్తున్నా రైతులు, రైతు కూలీలు మాత్రం కాంగ్రెస్ పార్టీపై నమ్మకాన్ని కోల్పోవడం లేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీని గెలిపించింది, రేవంత్ రెడ్డిని సీఎం చేసింది గ్రామీణ ఓటర్లే. ఇలాంటి పరిస్థితుల్లో కొందరికి రైతు భరోసా అంటే రైతులు, రైతు కూలీల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. అందుకే అందరికీ రైతు భరోసా అమలు చేయాలని రైతులు, రైతు కూలీలు కోరుతున్నారు. ఈ పథకంలో నిబంధనల పేరుతో కొర్రీలు పెడితే గ్రామీణ ప్రాంతాల్లో ఆ పార్టీ దెబ్బతినే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు విషయంలో అనేక తప్పులు చేసింది. అలా జరగకుండా చూసుకోవాలన్నదే సూచన. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పంటల సాగు పెట్టుబడి కోసం రైతులకు రైతు బంధు ఇచ్చింది. అయితే ఆ సొమ్మును బ్యాంకులు తీసేసుకున్నాయి. రైతులు గతంలో తీసుకున్న పంట రుణాలను తిరిగి చెల్లించలేదని వారి పేరిట జమైన డబ్బులను పాత బకాయి ఖాతాలకు మళ్లించుకున్నాయి. చాలా గ్రామాల్లో రైతులు రైతు బంధు సొమ్ము ఇవ్వాలని బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. వ్యవసాయ శాఖ 57.60 లక్షల మంది పొదుపు ఖాతాల్లో 6,013 కోట్ల రూపాయలను రైతు బంధు కింద జమ చేసింది. బ్యాంకుకెళ్లి అడిగితే ఆ సొమ్మును వారి పాత బాకీలో వేసేశామని, ఇక పొదుపు ఖాతాలో సొమ్మేం లేదని సిబ్బంది చెప్పడంతో రైతులు రగిలిపోయారు. అందుకే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన తప్పులు మళ్లీ రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించాలంటే రైతు భరోసా అందరికీ ఇవ్వాలన్నదే సలహా. నిబంధనల పేరుతో ఏ ఒక్కరిని విస్మరించొద్దు, ఏ ఒక్కరిని అసంతృప్తికి గురి చేయొద్దు. రైతులంతా ఒక్కటే. ఏ పంట వేసినా, నష్టాలొచ్చినా, లాభాలొచ్చినా అందరినీ సమానంగా చూడాలన్నదే ఎన్టీవీ సూచన. ప్రస్తుతం పెట్టుబడి కోసం డబ్బులు లేక రైతన్నలు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. పంటల పెట్టుబడి కోసం ప్రభుత్వం ఇచ్చే సాయం కోసం రైతన్నలు ఎదురు చూస్తున్నారు. డబ్బులు ఖాతాల్లో జమ చేస్తున్నామని సర్కార్ చెప్పగానే
ఆనందంతో బ్యాంకులకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకలా నిలుస్తున్న అన్నదాతలకు అంతా మంచి చేయాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్టీవీ సూచన. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ రైతు భరోసా నిధులను వారి ఖాతాల్లోకి జమ చేయాలని, అందర్నీ సమంగా చూడాలని కోరుకుందాం. రుణమాఫీ భారం నుంచి కోలుకుని రైతు భరోసా ఇవ్వడానికి సిద్ధమవుతోంది తెలంగాణ సర్కార్. అంతవరకు బాగానే ఉంది. నిజానికి ఇది ఆర్థిక భారం అయినప్పటికీ ఇచ్చిన హామీని పూర్తి చేయాలనే లక్ష్యంతోనే ఉంది. కానీ నిబంధనల పేరుతో అందరికీ ఇవ్వకపోతే మాత్రం ఈ పథకం లక్ష్యమే దారి తప్పుతుంది. తెలంగాణలో 95% అందరూ చిన్నకారు రైతులే. అందరికీ ఈ పథకం ఇస్తేనే దీనికి సార్థకత చేకూరుతుందని జనంలో బలమైన వాదన వినిపిస్తోంది. ఎన్టీవీ స్వయంగా జనం అభిప్రాయాన్ని ప్రభుత్వం ముందుంచుతోంది. రుణమాఫీ ఎలాగో ఫెయిల్ అయింది, కనీసం రైతు భరోసా అయినా అందరికీ ఇవ్వాల్సిందే. ఒక్క బంజరు భూములకు తప్ప అన్ని భూములకు రైతు భరోసా ఇవ్వాల్సిందే. అంతేకాదు, వ్యవసాయం చేస్తున్నట్లు డిక్లరేషన్ పెట్టడం సరైన పద్ధతి కాదు. సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాల్సిందే. ఐటీ చెల్లింపులు, భూ పరిమితి లాంటి నిబంధనలు పెట్టి రైతు భరోసాకు కోత పెట్టాలనే ఆలోచన దుర్మార్గమైంది. అంతేకాదు, రైతు భరోసా దరఖాస్తులు పెట్టుకోవాలంటూ వ్యవసాయదారుల్ని ఆదేశించడం కూడా సరైన పద్ధతి కాదు. ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు, భూ సర్వే, శాటిలైట్ మ్యాపింగ్ ఇన్ని వ్యవస్థలుండగా రైతులెవరు, వాళ్ల భూములేంటో ప్రభుత్వానికి తెలీదా? అందువల్ల ఇలాంటి ప్రయోగాలన్నీ అన్నదాతల మీద వేయడం సరైంది కాదు. రైతు భరోసా అర్హతను సాధ్యమైనంత వరకు తగ్గించాలనే ప్రయత్నం వల్ల సర్కార్కు ఎదురుదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. అంతేకాదు, తెలంగాణలో 95% అందరూ చిన్నకారు రైతులే. అందరికీ 10 ఎకరాల్లోపు భూమే ఉంటుంది. అయినా సరే 5% రైతులను దృష్టిలో పెట్టుకుని భూ పరిమితి విధించడం, రకరకాల నిబంధనలతో రైతు భరోసా ఎగ్గొట్టాలని చూడటం వల్ల పథకం ఇచ్చి తిట్టించుకునే పరిస్థితొస్తోంది. తెలంగాణలో రైతు భరోసా అమలుపై అస్పష్టత నెలకొంది. ఈ ఏడాది వానాకాలం సీజన్లో రైతులకు భరోసా సాయం చేయకుండా వాయిదా వేసింది. వానాకాలం సీజన్లో అదిగో ఇస్తాం, ఇదిగో ఇస్తాం అంటూ కాలం గడిపేసింది. సీజన్కు ముందే రైతుకు సహాయం చేయాలనేది రైతు భరోసా పథకం ఉద్దేశం. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చు వంటి వాటి కోసం పెట్టుబడిని అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 2018 నుంచి ప్రతి ఏడాది 2 సీజన్లలో నిరాటంకంగా కొనసాగిన ఈ పథకం గత వానాకాలం సీజన్లో మాత్రం ఆగిపోయింది. రైతు బంధు పథకంలో మార్పులు చేర్పులు చేసి కొత్త మార్గదర్శకాలతో రైతు భరోసా తీసుకురావాలని ప్రభుత్వం భావించింది. ఒకవైపు రుణమాఫీ అందరికీ సరిగ్గా జరగక, మరోవైపు భరోసా సాయం కూడా అందకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది వానాకాలం సీజన్ వరకు మొత్తంగా రైతు బంధు కింద రైతులకు 72,815 కోట్లు అందజేశారు. కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో సీజన్కు ఎకరానికి 5,000 రూపాయల నుంచి 7,500 వరకు పెంచి ఇస్తామని హామీ ఇచ్చింది. 2 సీజన్లకు కలిపి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పింది. రైతులకు 31,000 కోట్ల రూపాయల మాఫీ చేస్తామని చెప్పి చివరకు 21,000 కోట్ల లోపే మాఫీ చేసింది. నిబంధనలు, కొర్రీలతో వేలాది మంది రైతులకు ఇవ్వకపోవడం, చాలా మంది అర్హులైన రైతులకు కూడా అందకపోవడంతో వారి ఆగ్రహాన్ని చవిచూడాల్సొచ్చింది. రైతు భరోసా పథకాన్ని తొలుత అనుకున్నట్టుగా అనేక మార్పులతో అమలు చేస్తే రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. 20,000 కోట్లకు పైగా రుణమాఫీ చేసిన తెలంగాణ సర్కార్ అసలే ఆర్థిక భారంతో ఇబ్బందులు పడుతోంది. రైతు భరోసా పథకానికి అర్హులైన రైతులను గుర్తించడానికి మార్గదర్శకాలను రూపొందించడం, అనర్హులను తొలగించడానికి నిబంధనలు విధించడం అనేక విమర్శలకు తావిస్తోంది. పట్టాదారు పాస్ పుస్తకాలున్న రైతులు 70 లక్షలని రెవెన్యూ రికార్డులున్నాయి. రైతు భరోసా అమలు తెలంగాణ సర్కార్కు ఆర్థిక భారమే అయినప్పటికీ ఇచ్చిన హామీని పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తోంది. అయితే నిబంధనల పేరుతో అన్నదాతలందరికీ ఇవ్వకపోతే మాత్రం ఈ పథకం లక్ష్యమే దారి తప్పుతుంది. తెలంగాణలో 95% అందరూ చిన్నకారు రైతులే. అందరూ ఎకరా నుంచి 10 ఎకరాల లోపు ఉన్న కర్షకులే ఎక్కువగా ఉన్నారు. అందుకే అందరికీ ఈ పథకం ఇస్తేనే దీనికి సార్థకత చేకూరుతుందని బలమైన వాదన జనంలో వినిపిస్తోంది. ఎన్టీవీ స్వయంగా జనం అభిప్రాయాలని ప్రభుత్వం ముందు ఉంచుతోంది. రైతు భరోసా ఇచ్చేదే రైతుకు పెట్టుబడి అవసరాల కోసం కావడంతో అందరికీ ఇస్తేనే మంచిదనే అభిప్రాయం జనంలో వినిపిస్తోంది. శాటిలైట్ వినియోగించుకుని సమాంతరంగా తనిఖీ చేస్తారని చెప్పడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఎలాంటి చిక్కుముడులు లేకుండా రైతు పేరు, గ్రామం, మండలం, జిల్లా, పట్టాదారు పాస్ పుస్తకం నంబర్, ఫోన్ నంబర్ వివరాలతో ఆన్లైన్లో అప్లికేషన్ తీసుకోవడం సరైంది కాదనే వాదన మెజారిటీ రైతుల్లో వ్యక్తమవుతోంది. ఆదాయ పన్ను పేరుతో కోతలు విధించడం, మోటార్ సైకిల్ పేరుతో కొర్రీలు పెట్టడాన్ని రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఏడాదిలో 2 పంటలు కాకుండా ఒకే పంటలు వేసేవారికి, పండ్ల తోటలు, పత్తి, మిరప వేసిన వారికి నిబంధనలు పెడితే రైతుల నుంచి ప్రతిఘటన తప్పదన్న హెచ్చరికలొస్తున్నాయి. ఎకరాలు, ఇన్కమ్ ట్యాక్స్, ద్విచక్ర వాహనం పేరుతో రైతు భరోసాకు కోతలు పెడితే
అంతిమంగా నష్టపోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే. పథకం లక్ష్యం దారి తప్పే అవకాశం ఉంది. ఎన్టీవీ అన్నదాతల అభిప్రాయాలను సేకరించిన తర్వాతే ప్రభుత్వానికి ఈ సూచనలు చేస్తోంది. రైతులు ఎక్కడున్నా, ఏ పంటలు పండిస్తున్నా దేశానికి వెన్నెముకే. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకున్నట్లు ఇందిరమ్మ రాజ్యం రావాలంటే రైతులందరికీ ఎలాంటి నిబంధనలు లేకుండా రైతు భరోసా పథకాన్ని సంపూర్ణంగా అమలు చేయాలి. అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం నెరవేరుతుంది. రైతుల్లోనూ ఎలాంటి అసంతృప్తులు రావు. ప్రతిపక్షాలకు విమర్శించే అవకాశం ఉండదు. 5% మంది రైతులను పక్కనబెట్టి 95% మంది ఉన్న చిన్న సన్నకారు రైతులను పరిగణనలోకి తీసుకోవాలని ఎన్టీవీ సూచిస్తోంది.